హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీను నిషాద్ వైజాగ్. అనదర్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏంటి పిల్లల్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట. 9కి 9 అంటే 8:30 అవుతుందండి. పిల్లలిద్దరినీ కూడా రెడీ చేశాను స్కూల్కి. వాళ్ళు రెడీ అయిపోయారు. రెడీ అయిపోయిన తర్వాత మా బాబేం ఊరికే షూ మా మ్యామ్ నీట్గా ఉండాలి, పాలిష్ చేయాలి అన్నారని కొంచెం వైట్ వాటర్ వేసుకొని తుడిచేసుకుంటున్నాడండి నీట్గాన. ఇద్దరు కూడా చక్కగా రెడీ అయిపోయారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. సో బ్రెడ్ అయితే తినేసి రెడీ అయిపోతున్నారు. నేను ఈరోజు పప్పు నానబెట్టడం మర్చిపోయాను నిన్న. సో ఆయన హెల్త్ ఒకటి బాగాలేదు కదండి, ఏం చేయలేకపోతున్నాను, అస్సలు ఓపిక లేదు. ఇంకా ఫైనల్గా ఇద్దరు రెడీ అయిపోయారు. హాయ్ చెప్పమని అడిగాను. మా అమ్మాయి చూడండి ఎలా చూస్తుందో, కానీ మంచి యాక్టివ్గా ఉంటుందండి పాప. అండ్ పిల్లలిద్దరినీ కూడా స్కూల్కి అయితే పంపించేశాను. పంపించేసి ఇంకా ఫస్ట్ నేను ఇగో ఈ బట్టలు నానబెట్టుకున్నాను కదండి, ఇవి ఉతకాలి. ఇవి నానబెట్టుకున్న బట్టలు ఉతికేసిన తర్వాత కొంచెం గిన్నెలు అయితే ఉన్నాయి, ఇగోండి ఇవి కూడా తోమేసుకోవాలి. బ్లాక్ టీ అయితే పెట్టుకున్నాను. ఈరోజు చాయ్ తాగాలనిపించట్లేదు. చాలా దగ్గు అయితే తగ్గట్లేదు, వాయిస్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మాట్లాడటానికి కూడా. అందుకనే ఈరోజు బ్లాక్ టీ తాగాలి అనుకున్నాను. అందుకే డికాషన్ పెట్టుకున్నాను, డికాషన్ తాగుదామని. అండ్ నెక్స్ట్ ఇటుపక్కేమో వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను తాగడానికి. దగ్గర 15 డేస్ అవుతుందండి నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంతలాగా, అంటే ఇన్ని డేస్ నేను వేడి నీళ్ళు తాగడం అసలు ఎప్పుడూ తాగను, కానీ తప్పట్లేదు, ఎప్పుడు తాగాల్సి వస్తుంది. ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూడాలి. ఈరోజు ఏం కర్రీ వండుదాము. అరటికాయ, టమాటీలు, అండ్ నెక్స్ట్ క్యాబేజీ ఉంది. సో ఈరోజు క్యాబేజీ శనగపప్పు వండుతాను. సో దానికోసం శనగపప్పు అయితే నానబెట్టు. ఇక్కడ నేనైతే శనగపప్పు అయితే తీసుకుంటున్నాను. శనగపప్పు క్యాబేజీ నానబెట్టుకొని రసం చేసుకుందాం అని అనుకుంటున్నాను. చూడాలి మరి రసం చేస్తాను, పప్పుచారు చేస్తాను. శనగపప్పులో ఇంకా వాటర్ అయితే వేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. ఆ బట్టలు ఉతికేలోపు ఇది నానిపోతుంది, అప్పుడు కర్రీ చేసుకోవాలి. ఇక్కడ నా బ్లాక్ టీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దాన్ని అయితే నేను వడపెట్టుకుంటున్నాను. మంచి కొంచెం ఘాటుగా వచ్చింది. అల్లం అది వేసుకున్నాను. మిరియాలు కూడా ఉంటే బాగుండు, బట్ లేవు. ఉన్న వాటితో అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా నేనైతే తాగేస్తానండి. బట్టలు ఉతికేసి కంఫర్ట్లో అయితే ముంచాను. 10 నిమిషాలు ఇలా వదిలేసి బియ్యం కడిగేసి పెట్టేసాక అప్పుడు వచ్చి ఆరబెడతాను. ఈలోపు మంచిగా సోక్ అవుతాయి కంఫర్ట్లో. గిన్నెలు అయితే తోమేసుకున్నాను. తోమేసి ఇక్కడ ఆరబెట్టేసాను. కొంచెం ఎండ తగిలితే ఏమైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతాయి కదా అని చెప్పేసి. ఇక్కడ అన్నం అయితే పెట్టేసుకున్నాను బియ్యం కడిగేసి. ఇంకొక పక్క రసంకి అయితే పెట్టేశాను. ఈ రెండు అయ్యేలోపు నేను వెళ్ళి క్యాబేజ్ అయితే కట్ చేసుకొని కర్రీకి అయితే రెడీ చేసుకుంటాను. అన్నం అయిపోయింది, వార్చేసుకున్నాను. చారు కూడా తాలింపు పెట్టేశాను. చారు కూడా అయిపోయింది. ఇంకా కూర అయితే చెయ్యాలి, స్టార్ట్ చేస్తాను. బట్టలు కూడా ఆరబెట్టడం అయిపోయింది చూడండి. ఎందుకంటే బట్టలు మొత్తం ఉతికేసి ఆరబెట్టేసుకున్నాను. క్యాబేజ్ అయితే కట్ చేసుకుంటున్నానండి, రెడీ చేసుకుంటున్నాను క్యాబేజీ కర్రీకి. విపరీతమైన దగ్గండి, దగ్గు అయితే అస్సలు తగ్గట్లేదు. మంచం మీద కట్ చేస్తున్నాను ఏంటి అనుకోకండి. కింద కూర్చుంటే లేవలేకపోతున్నాను, ఫుల్గా బాడీ పెయిన్స్. హాఫ్ అయితే వండుతాను, మిగతా హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అది కందిపప్పులో వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. మేబీ ఇంకా రేపు ఎలాగో పప్పుచారు చేద్దాం అనుకుంటున్నాను. ఎల్లుండి చూడాలి మరి అదే ఎప్పుడు వండుతాను.
చాలా ఇబ్బందిగా ఉంటుందండి. చాలా అసలు ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళాను, ఇంజెక్షన్స్ వేసుకున్నాను, మందులు వేసుకుంటున్నాను, అయినా తగ్గట్లేదు. దగ్గు అయితే అస్సలు ఇంకా వేసుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. ఆ సిరప్స్ చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి. యాక్చువల్గా క్యాబేజ్ తినకూడదు అంటారు థైరాయిడ్ ఉన్నవాళ్ళు, కానీ తప్పట్లేదు. అంటే ఎప్పుడో కదా అనేసి తింటున్నాను. యాక్చువల్గా నేను మెడిసిన్ అయితే వాడట్లేదండి. థైరాయిడ్ అయితే ఉంది, బట్ అది వాకింగ్లో కంట్రోల్ చేయమన్నారు, కానీ ఈ మధ్య దానికి కూడా వెళ్ళట్లేదు. వెళ్ళాలి. అసలు లైఫ్ ఏంటో, ఉన్నామంటే ఉన్నాము అలా అయిపోతుంది. కొంచెం శ్రద్ధ తీసుకోవాలి ఆరోగ్యం మీద. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదండి, పిల్లల కోసమైనా మనం చూసుకోవాలి పిల్లల్ని. ఇంకా మన లైఫ్ అంటే అయిపోయింది. పిల్లల్ని ఎవరు చూస్తారు చెప్పండి? మనం కలిస్తే సరిపోదు కదా, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని ప్రతి ఒక్క తల్లిదండ్రి కోరుకునేదే కదా. సో నేను కూడా అదే కోరుకుంటాను, మా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి అని. కానీ ఒక్క విషయం అండి, ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. మనం ఎప్పుడు కూడా ఒకరిని చూసి మనం అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి అని అనుకోకూడదు. మనకన్నా ఇంకా డిఫికల్ట్ స్టేజ్లో ఇంకా ఇబ్బందుల్లో పడున్న వాళ్ళని చూసుకొని వాళ్ళకన్నా వాళ్ళకన్నా బెటర్గానే మనం ఉన్నాం కదా, వాళ్ళు బతకగలిగింది మనం ఎందుకు బతకలేం అన్న ఒక ఆలోచనతో నేను బతుకుతానండి. కానీ ఒక విషయంలో బాగా బాధపడతాను. అది మంచి విషయమే, కానీ ఆ మంచితనమే మనకి చెడ్డతనాన్ని దారితీస్తుంది అనమాట. మనం ఎప్పుడో ఒకరికి హెల్ప్ చేయాలి అనుకుంటాం, కానీ ఆ మంచితనాన్నే అవతల వాళ్ళు అవకాశంగా తీసుకొని మనల్ని చీట్ చేస్తారు. అది మా డాడీ విషయంలో కూడా, అతను కూడా చాలా వరకు చాలామందికి హెల్ప్ చేశారు, కానీ అతను అందరూ కూడా మోసమే చేశారండి. నేను హెల్పింగ్ నేచర్ అయితే అతని దగ్గరే నేర్చుకున్నాను. ఒకప్పుడు నాకు కుక్క కరిచినప్పుడు ఒక హాస్పిటల్లో జరిగిన సిచ్యువేషన్ అనమాట. అప్పుడు అతను చేసిన హెల్ప్ నేను చూసి చాలా అంటే మంచిగా అనిపించింది నాకు. అదే హెల్పింగ్ నేచర్ అండి నాది కూడా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతన్ని చూసి నేను అది నేర్చుకున్నాను. కానీ అది ఆ మంచితనమే మాకు చెడ్డదారి చేస్తుందండి. మేమందరూ కూడా మా వాళ్ళు మంచితనం అనుకొని బ్రతుకుతాము, కానీ వాళ్ళు అలా అనుకోరు కదా. చాలా బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, తప్పదు. కానీ అది అన్ని వేళల్లో కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. దయచేసి లేనప్పుడు లేదు అని అడిగి తినేది వేరండి, ఒకరిని మోసం చేసేది వేరు. ఎక్స్క్యూజ్ మీ. చాలా ఇబ్బంది పడుతున్నానండి. దగ్గు, మీకు ఎవరికైనా దగ్గు ఫాస్ట్గా యాక్చువల్గా అది పొడి దగ్గు అండి. దగ్గినప్పుడు ఏం రావట్లేదు, గుండెలు ఏదో ఉండిపోయినట్టు ఉంటుంది. మీకు ఈ దగ్గు కోసం ఏమేమి తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? కంటిన్యూ అవుతుంది, చూడండి వీడియో. ఇంక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా తెచ్చుకున్నాను. కరివేపాకు అనేది క్యాబేజీలోనే వేసేసుకుంటాను కడిగినప్పుడు. ముందుగా వేయను, మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీతో పాటు. అసలు ముందుగా వేసేస్తే నాకు ఎందుకో నచ్చదు. కొన్ని వాటిలో ముందు వేస్తాను, కొన్ని వాటిలో కర్రీ వేసినప్పుడే వేస్తాను. నాకు చాక్ అలవాటే, కత్తిపేట కూడా అలవాటేనండి. కానీ ఇప్పుడు చెప్పాను కదా కింద కూర్చుంటే లేకపోతున్నాను. టైం కూడా అయిపోతుంది, 11 అయిపోయింది. ఈ కర్రీ బేగా చేసి పిల్లలకి క్యారీస్ అనేది ఇచ్చేయాలి. మా అమ్మాయి ప్రతి కాయగూరలు తింటుంది, కానీ మా అబ్బాయి మట్టికి తిండండి. అదే ప్రాబ్లమ్. కట్ చేసుకున్నాను, ఇంక తాలింపు పెట్టేసుకుంటాను. కూర అయితే తాలింపు పెట్టేసుకున్నాను. టైం అయిపోతుంది కదండి, వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు. కర్రీ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందన్నది. నేను ఇక్కడ వేడిగా తాగుతున్నాను, బాగాలేదు కదా, నాకు ఇదే బాగా నచ్చుతుంది, తాగాలనిపిస్తుంది.
టాబ్లెట్స్ వేసుకున్నాను, కొంచెం నోరు చేదుగా ఉందని వేడి గిన్నె తాగుతున్నాను. చూపిస్తాను. మీలో ఎవరికైనా ఇలా వేడి గిన్నె తాగడం ఇష్టమా? నా వాయిస్ అయితే అస్సలు బాగాలేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ నార్మల్ వాయిస్తో ఎప్పుడు మీతో మాట్లాడతానా అని ఉంది. చాలా ఇబ్బందిగా ఉందండి, చెమటలు పట్టేస్తున్నాయి ఫుల్గానే. ఇప్పటిదాకా చలేసింది, వేడి గిన్నె తాగుతున్నాను కదా, సో చెమటలు అయితే పడుతున్నాయి. మొత్తం ఇదంతా బ్లాక్ వచ్చేస్తుందండి, నిద్ర లేక అస్సలు నిద్ర లేదు దగ్గు వల్ల. నా కూర అయితే ఇగోండి రెడీ అయిపోయింది. ఇంక ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను. ఇంకా ఇందాక చారులో వేయడం మర్చిపోయాను, ఇప్పుడు చారులో కూడా కొత్తిమీర అనేది వేసేసాను. ఇంక ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.